అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి విద్యేశ్వరి గారు రచించిన అమ్మమ్మ మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మిలా ఎందుకు చేస్తుందో అర్థం కావటం లేదు. నువ్వేనా ఆవిడకి చెప్పు. నా దగ్గర బాగానే ఉంది. ఏమైందో ఏమో, ఉన్నట్టుండి గుంటూరు వెడతాను, ఇంటి దగ్గర ఉంటానని మొదలుపెట్టింది. అన్నేళ్లు తాతయ్యతో కలిసున్న ఇల్లు. ఇంటికి వెళ్ళి రావాలని ఉందేమో అనుకున్నాను. వీలు చూసుకుని నేనే తీసుకుని వెడతానని చెప్పినా వినలేదు. ఆవిడ పోరు భరించలేక చివరికి రాజు బాబాయ్ కొడుకొస్తే వాడితో పంపించాను. ఒక్కరితే అక్కడే ఉంటుందట. పెద్ద పిన్ని, శైల పిన్ని వెళ్ళి చూసొచ్చారు. ఎవరో ఒకరి దగ్గరికొచ్చి మాతో ఉండండి అంటే వినటం లేదు. ఈ వయసులో ఒంటరిగా ఉండటం ఏమిటి? రైల్లో కూర్చున్న అమ్మ మాటలు నా చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. అమ్మమ్మ తోడు లేకుండా ఎక్కడికి వెళ్లటం అలవాటు లేని మనిషి. నలుగురిలో నిలబడి గట్టిగా మాట్లాడలేంది. తనంత తానే ఏ నిర్ణయం తీసుకోలేక తాతయ్య చెప్పినట్లే చేసేది. ఇలా ఎందుకు చేసింది? అమ్మ మాటల్లో విసుగు కన్నా అమ్మమ్మని ఆపలేని నిస్సహాయత, నలుగురు ఏమనుకుంటారోనన్న భయం కనిపిస్తున్నాయి. ఈ రెండూ కలిసి చిరాకు రూపంలో బయటపడుతున్నాయి. అమ్మమ్మ తాతయ్యల మీదకి నా ఆలోచనలు మళ్ళాయి. భారీ మనిషి తాతయ్య. మీసాలతో, నలగని బట్టలతో, ఎప్పుడూ భుజం మీద కండువాతో సింహంలా ఉండేవాడు. ఆయన గొంతు కూడా గంభీరమే. పొడుగ్గా ఉన్నా సన్నవాటంగా ఉండే అమ్మమ్మ జరీ చీరలో రూపాయి కాసంత పొట్టుతో మహాలక్ష్మిలా ఉండేది. తాతయ్యకు నీడలా ఉంటూ ఆయన మాటలను అక్షరాలా పాటించేది. అమ్మమ్మ ఎవరిని ఇలా చెయ్యమని చెప్పటం గాని, పనివాళ్ల మీదనైనా కోపగించుకోవటం గాని నేనెప్పుడూ చూడలేదు. ఆవిడికి భూదేవికున్నంత ఓర్పు ఉంటుందని చుట్టాలు, తెలిసిన వాళ్లు ఒప్పుకుంటూ ఉంటారు. మా అమ్మమ్మకి పెద్ద కూతురైన అమ్మకి పెద్ద కూతురునైన నేను అమ్మమ్మ తాతయ్యలకి తొలి మనవరాల్ని. ఆ స్టేటస్కి తగినంత గారాబం, ప్రేమ వాళ్ళిద్దరి దగ్గర నాకు దొరికాయి. నా పెళ్లి కూడా గుంటూరులో జరగటం వాళ్లకెంతో ఆనందం కలిగించింది. నలుగురు కూతుర్ల పెళ్లి చేసిన అనుభవంతో వాళ్లు మా అత్తవారికి మర్యాదలు చేశారు. డబ్బు కూర్చుకొని పీటల మీద కూర్చోవటమే మేం చేశాం. అంతా మా మామగారే చూసుకున్నారు అని నాన్న అందరితోనూ చెప్తే తాతయ్య ముఖంలో గర్వం, అమ్మమ్మ ముఖంలో తృప్తి నాకింకా గుర్తున్నాయి. తాతయ్య పోతే అనేక కారణాల వల్ల నేను వెంటనే రాలేకపోవటం నాకెంతో బాధ కలిగించింది. లక్నో నుంచి వచ్చిన 4 రోజులకి అమ్మమ్మను చూసొస్తాను, పిల్లల్ని నీ దగ్గర వదిలేస్తాను అన్నాను అమ్మతో. తాతయ్య పోయినా సరి నెల ఇది. ఇంకో 4 రోజులకి 9వ నెల వస్తుంది. మంచి నక్షత్రం చూసుకుని వెడదువుగాని అంది అమ్మ. తెలిసిన ఊరే కావటంతో రైలు దిగి ఆటోలో తిన్నగా ఇంటికెళ్ళిపోయాను. ఇంటి చుట్టూ పెద్ద పెరడు, అన్ని రకాల చెట్లు, ఎత్తైన ప్రహరీ గోడ ఉన్న విశాలమైన ఇల్లు. గేటు తీయగానే 2 పిల్లలు. ఎవరు కావాలండి అంటూ ఎదురొచ్చారు. ఆ పిల్లలెవరనే అనుమానంతో వర్ధనమ్మగారున్నారా అంటూ ముందుకు నడిచాను. వాళ్ళిద్దరూ నాకన్నా ముందుగా పరిగెత్తి సింహద్వారం తలుపు తడుతూ, మామగారు మీకోసం ఎవరో వచ్చారు అని కేకలు పెట్టారు. తలుపు తీస్తూనే అమ్మమ్మ, అమ్మాయి నువ్వా అంటూ కౌగిలించుకుంది. దుఃఖంతో ఇద్దరం అలానే ఉండిపోయాం. కొద్దిసేపైన తర్వాత అమ్మమ్మ తేరుకుంది. నన్ను అలానే పొదవు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. పని మనిషి సూట్ కేసు లోపలికి తెచ్చింది. నన్ను ఉయ్యాల బల్ల మీద కూర్చోపెట్టి లోపలికెళ్ళి మంచినీళ్లతో తిరిగొచ్చింది. హాలంతా కలయజూశాను. ఏ మార్పు లేదు. ఇది వరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అయితే పెద్ద పడక కుర్చీలోనో ఉయ్యాల బల్ల మీదనో కూర్చొని ఉండే తాతయ్య మాత్రం ఇప్పుడు లేరు. అదే కొట్టొచ్చినట్టు కనిపించిన మార్పు. ఇంత ఇంట్లో అమ్మమ్మ ఒక్కతే ఉంటుందా అనిపించింది. అమ్మమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి, తాతయ్య పోయారని తెలియగానే వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనిపించినా రాలేకపోయానమ్మమ్మ. అమ్మమ్మ నా పక్కనే కూర్చొని నా భుజం మీద చేయి వేసింది. పక్కూర్లోనో దగ్గరలోనో ఉన్నావా తల్లి వెంటనే రావటానికి? నీ సంసారం, నీ బాధ్యతలు నీకున్నాయి. అబ్బాయి, పిల్లలు, మీ అత్తగారు, మామగారు కులాసాగా ఉన్నారా? అమ్మమ్మ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పాను. క్షేమ సమాచారాలయ్యాక తాతయ్య గురించి చెప్పింది. 2 సార్లు జబ్బు చేసిందమ్మా ఏడాదిలో. కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చారు. 2 సార్లు తిప్పుకున్నారు. చివరిసారి మామూలు జ్వరమనే అన్నారు. 4 రోజులు జ్వరం బాగా కాసింది. 5వ రోజు తెల్లారి ఇంక కళ్ళు తెరవలేదు. ఒక బాధ, నొప్పి లేకుండా నిద్రలోనే ప్రాణం పోయిందని అన్నాడు డాక్టరు. ఆ ముందు రోజే ఏదో పని ఉందని మీ నాన్న వచ్చాడు. అతనే దగ్గరుండి అందరికీ ఫోన్లు చేసి కార్యక్రమమంతా జరిపించాడు. మీ తాతయ్యకేం తక్కువ తెల్లి?
మహారాజులా బ్రతికారు. కూతుళ్ళు అల్లుల చేతిలో చక్రవర్తిలా వెళ్ళిపోయారు. మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూనే చాలా విషయాలు చెప్పింది. తాతయ్య పుణ్యాత్ముడు, అనాయాస మరణం పొందాడు. అమ్మ ఉత్తరంలో రాసింది. ఎప్పుడనగా తిన్నావో 4 దోశలు వేస్తాను, లోపలికొచ్చి కూర్చో. రాత్రికి అన్నం తింటావా, రొట్టెలు తినే అలవాటుందా అంటూ లేచింది. నువ్వుండమ్మమ్మ, నేను వేస్తాను. అమ్మమ్మ వెనకాలే వంటింట్లోకి నడిచాను. ఎన్నో విషయాల గురించి మేం మాట్లాడుతూనే ఉన్నాం. రేపు సాయంత్రం నేను తిరిగి వెళ్లేలోగా అమ్మ చెప్పని విషయం అమ్మమ్మతో మాట్లాడాలి. ఎలా ప్రసంగం తేవాలా, ఎలా ఆవిడ్ని ఒప్పించాలా అనే ఆలోచన నా మనసులో తిరుగుతూనే ఉంది. నేను తిరిగి వెళ్లేలోపు ఒంటరిగా ఉండటం క్షేమం కాదని అమ్మమ్మను ఒప్పించి నాతోనే తీసుకెళ్లాలి. లేదా ఏ పిన్ని దగ్గరికి వెడుతుందో తెలుసుకొని పంపించే ఏర్పాట్లైనా చెయ్యాలి. అమ్మ నాకు అప్పగించిన పని అది. రాత్రికి అన్నాలు తిన్నాక పక్కగది తలుపులు తీసి అమ్మమ్మ, అమ్మాయి సుగునా అని పిలిచింది. సుమారుగా నా వయసే ఉన్న యువతి వచ్చింది. అమ్మలు, ఈ అమ్మాయి సుగునా 3 నెలలుగా పక్కవాటాలో ఉంటున్నారు. నాకు సాయంగా ఉంటారని 2 గదులు, వరండా, వంటిల్లు చేసి అద్దెకిచ్చాను. ఆ అమ్మాయి 10 నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. స్నేహశీలి, అమ్మమ్మకి మంచి తోడే దొరికింది. రాత్రి ఇద్దరం పక్కల మీదకి చేరాక మెల్లగా విషయం కలిపాను. ఎందుకమ్మమ్మా ఒక్కదానవే ఇక్కడ ఇబ్బంది పడ్డావు? ప్రతిదానికి వాళ్ల మీద వీళ్ల మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి చెప్పు అన్నాను. అమ్మమ్మ కాసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మనితో చెప్పిందని నాకు తెలుసమ్మా, అందుకే ఈ ప్రశ్న వేశావు. నా మనసులో బాధ చెప్పుకునేందుకు నీకన్నా నాకెవరున్నారు చెప్పు? నువ్వే అర్థం చేసుకోగలవేమో. ఎవరితోనైనా చెప్పినా వెర్రి మాటల కింద కొట్టిపడేస్తారు. కూతుళ్ళ కన్నా నేను దగ్గరయ్యానా? ఈవిడ మనసులో బాధ ఎలాంటిది? మౌనంగా అమ్మమ్మ మీద చెయ్యవేసి అలానే పడుకున్నాను. నా స్పర్శ ఆ అమ్మమ్మకి ఏం చెప్పిందో, ఏ ధైర్యాన్నిచ్చిందో మరి తన మనసుని నా ముందు పరిచింది. నాకు పెళ్లికి 13 ఏళ్లు, మీ తాతయ్యకి 23 ఏళ్లు. ఆ రోజుల్లో ఆ వయసులోనే పెళ్లిళ్ళు. అంత వయసు తేడా చాలా సామాన్యం. అందుకేనేమో మీ తాతయ్య దృష్టిలో నేనెప్పుడూ చిన్నదానిగానే, అమాయకురాలుగానే ఉండిపోయాను. మేనరికం అమ్మటంతో అనుకున్నాక ఆలస్యం ఎందుకని పెళ్లి చేసేశారు. మా అత్తయ్య అడిగిందని నన్ను కాపురానికి పంపించేశారు. మీ తాతయ్య సంగతి నీకు తెలుసు కదా, ఆయన మాటకి ఎవరూ ఎదురు చెప్పకూడదు. అలా అని ఆయన చెడ్డవాడని అనుకోకు. 20వ ఏట నుంచే ఇంటి వ్యవహారాలు, పొలాల విషయాలు తెలుసుకునేవారు. పెద్ద కొడుకని, చదువుకున్నాడని, తనకన్నా సమర్థుడని మా మావయ్య గారు మీ తాతయ్యకి ఈ వ్యవహారాలన్నీ అప్పగించి భక్తిలో మునిగిపోయారు. ఆయన ఆస్తిని రెట్టింపు చేశారు. తమ్ముళ్లని, చెల్లెళ్ళని కట్టడిలో ఉంచాడు. తగిన సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్లు చేశారు. ఈ పనులన్నింటిలో నేను పక్కనే ఉన్నాను. ఆయన చెప్పినట్టు వినటం, చెయ్యటమే నా పని. తండ్రి పోయాక ఎవరి ఆస్తి వాళ్లకు పంచారు. ఆడపిల్లలకు కూడా పసుపు కుంకుమ కోసం ఆస్తి ఇచ్చారు. ఆస్తి పంపకాలయ్యాక తమ్ముళ్లని, మరదళ్ళని కూర్చోపెట్టి అందరికీ ఇష్టమైతేనే కలిసిందాం, లేకపోతే ఎవరికి వాళ్ళ ఉందాం, కలిసి ఉండి గొడవలు పడద్దని చెప్పారు. తమంతట తాము వేరుపడ్డామని పేరు తెచ్చుకునేందుకు ఎవరూ ఇష్టపడలేదు. ఇదిగో ఈ ఇంట్లోనే చాలా కాలం కలిసిందాము. వాళ్ల పిల్లలు పెద్దయ్యాక, ఇల్లు చాలక ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. అందువల్లనే ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలాగానే ఉంటున్నాము. నేనొక్కదాన్నే ఉండటానికి ఈ కథకి ఏమిటి సంబంధమని నీకు అనుమానం వస్తోంది కదూ? నీకు బాగా అర్థమయ్యేందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. నా మనసులో సందేహాన్ని అమ్మమ్మ నేను చెప్పకుండానే గ్రహించింది. అందరికీ సమర్థులుగా, మంచివారుగా ఉండే తాతయ్యను గురించి చెప్పేందుకు మంచి తప్ప చెడు మాట అనేదే లేదు. ఆయనెప్పుడూ ఎవరికీ ఏ లోటు చెయ్యలేదు, నాకు కూడా. అయితే ఆయనకి ఏం చెయ్యాలనిపించేదో అదే చేసేవారు తప్ప ఏనాడు నీ ఇష్టమేమిటి, నీకేం కావాలి అని అడగలేదు. చిన్నతనంలో తెలియక చెప్పాలని చూస్తే నీకు తెలియదులే అనేవారు. వయసొస్తున్న కొద్దీ నాకిదొక బాధగా మనసులో నిలిచిపోయింది. ఆయన భార్యగా నేను ఇంటి పని, వంట పని, సేవ చేయటానికి తప్ప మరెందుకు పనికిరారని, నాకేమీ తెలియదని ఆయన నిర్ణయించటం బాధగా ఉండేది. మా మామగారు పోయాక ఆయన యజమాని అయ్యారు గాని నేను మాత్రం ఏమీ తెలియని చిన్నపిల్లగానే ఉండిపోయాను. చివరికి పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కూడా నిర్ణయాలు నా ప్రమేయం లేకుండానే తమ్ముళ్ళని, మరదళ్ళని సంప్రదించి చేశారు. మా మరుదులెవరైనా వదనేమంది అంటే, దాని మొహం దానికేం తెలుసు, వంట ఇల్లు తప్ప అని వాళ్ల మాట కొట్టిపడేసేవారు.
ఆ తర్వాత ఆయన ఏ విషయమైనా కూతుళ్ళు అల్లుళ్లతో చర్చించేవారు. చాలాసార్లు నిజంగా నేనంత చేతగాని అసమర్థురాలనా, ఆలోచించి నా అభిప్రాయాలు చెప్పలేనా అని నా మీద నాకే అనుమానం వచ్చేది. ఇలా నేను ఒక్కదాన్ని ఉండటం ఎవరికీ ఇష్టం లేదని నాకు తెలుసు. రాజు తాతయ్య కూడా ఎందుకొదనా ఒక్కదానివే ఉండటం, గుంటూరులో ఉండాలనుకుంటే మా దగ్గరుండు అన్నాడు. అమ్మాయి, నేను నిజంగానే ఏమీ చేతగానిదాన్నా? నాకు నేను పరీక్ష పెట్టుకునేందుకు ఇక్కడికొచ్చి ఉంటున్నాను. మీ అమ్మ పిన్ని నన్ను చాలా బాగా చూసుకున్నారు. అక్కడ నాకెలాంటి కష్టమూ లేదు. కానీ నాకు కావాల్సింది సుఖంగా ఉండటం ఒక్కటే కాదు, నేనుగా ఆలోచించి బ్రతకగలనా లేదా, నా పనులు నేను ఎంతవరకు చేసుకోగలను అని తెలుసుకోవాలి. అందుకే వచ్చాను. నేను అనే మనిషిని ఉన్నానా లేదా అని ఆలోచించుకునేందుకే గుంటూరు వచ్చాను అంతా చెప్పి కళ్ళు తుడుచుకుంది. అమ్మమ్మ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు అర్థమైంది. ఈ వయసులో అమ్మమ్మ తనను తాను వెతుక్కుంటోంది. ఇన్నేళ్లు ఒక నీడలా బ్రతికిన మనిషి తన అసలు రూపాన్ని చూసుకోవాలని ప్రయత్నిస్తోందని నాకు అర్థమైంది. అమ్మమ్మకి ఒక మనసుంది. ఆ మనసులో ఆలోచనలు, అభిప్రాయాలు, కోరికలు ఉన్నాయి. అవి పంచుకునేందుకు ఇన్నేళ్లు ఎవరూ ప్రయత్నించలేదు. అందుకే తన ఉనికిని నిరూపించుకునేందుకు తాపత్రయపడుతోంది. అన్నింటికన్నా ఒక విషయం చాలా బాధ పెట్టిందిరా. మళ్ళీ మాట్లాడసాగింది అమ్మమ్మ. మీ తాతయ్యకి రెండోసారి జబ్బు చేసినప్పుడు మీ అమ్మ, నాన్న, రాజు తాతయ్యలతో విల్లు రాయటం గురించి మాట్లాడారు. నలుగురు కూతుళ్ళకి ఏవేవి ఎలా వాటాలు వెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. ఈ ఇంటిని గురించి ఏమీ చెప్పలేదు. రాజు తాతయ్య ఇల్లు వదినకివ్వు అన్నాడు. అప్పుడాయన, దానికి వాటా ఎందుకు, ఏం చేసుకుంటుంది? మీ నలుగురు మీ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని నాకు నమ్మకం ఉందమ్మా అని చెప్పారు. పైగా మీ అమ్మకి ఏదైనా అవసరం వస్తే మీరే ఏదో ఒకటి చేస్తారని ఇల్లు ప్రత్యేకం ఎవరికీ రాయటం లేదు అన్నారు. అంటే నాకేదైనా రోగం వస్తేనో, నేను పోతేనో కూతుళ్ళ ఆస్తిలో నుంచి కాకుండా ఇల్లు అమ్మి ఖర్చు పెట్టాలని ఆయన ఉద్దేశం కావచ్చును. అంతే తప్ప బతుకుండగా ఒక్క రూపాయైనా నా చేతిలో ఉండాలని అనుకోలేదు. అదే నాకు చాలా బాధ కలిగించింది. అమ్మమ్మ చెప్పటం ఆపింది. దగ్గరగా జరిగి అమ్మమ్మ మీద వేసిన నా చేతిని మరింత బిగించి అలానే పడుకున్నాను. అమ్మమ్మ పడే విచిత్రమైన బాధ నా మనసుని తొలిచేసింది. అమ్మ దగ్గరున్నా, ఇంకే కూతురు దగ్గరున్నా అమ్మమ్మ ఇష్టాన్ని, సలహాని ఎవరూ అడగరు. అలా అడగాలని వాళ్ళకి ఎవ్వరూ నేర్పలేదు. అమ్మమ్మకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించి అమ్మని సుఖపెడుతున్నామని అనుకుంటారు. అమ్మమ్మకి కావాల్సింది కేవలం సుఖం కాదు, మనసుకి తృప్తి, గుర్తింపు. అమ్మమ్మ ఐడెంటిటీని కోరుకుంటోంది. ఇవే ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పట్టింది. పొద్దున్న ఆలస్యంగా లేచాను. అమ్మమ్మ స్నానం, పూజ అయిపోయాయి. పెరటివైపు మనుషుల మాటలతో సందడిగా వినిపిస్తే ఆ వైపు వెళ్లాను. 2 గ్రూపుల మనుషులున్నారు. ఒక గ్రూపు కొబ్బరికాయలు దింపుతున్నారు. మరో గ్రూపు 2 పెద్ద కరివేపాకు చెట్ల నుంచి కరివేపాకు కోస్తున్నారు. 4 కొబ్బరి చెట్లు బాగా కాశాయి. అన్నీ మనం ఏం చేసుకుంటాం? 2 చెట్ల కాయలు, 2 కరివేప చెట్లు అమ్మేశాను. మనకి పంచవలసిన వాళ్ళకి 2 చెట్ల కాయలు, 1 కరివేపాకు చెట్టు చాలు కదమ్మా, అమ్మమ్మ చెప్పింది. అంతలో, పినిగారు రాత్రి టీవీ చూడటానికి రాలేదట, ఎందుకని? పక్కింటి వాట వరండా మీద నుంచి ఒక ఆవిడ పలకరించింది. పూర్ణమ్మగారు ఎప్పుడొచ్చారు? అమ్మాయి వాళ్ళు కులాసాగా ఉన్నారా? పొద్దున్నే ఫస్ట్ బస్కి వచ్చాను. అంతా బాగానే ఉన్నారు. మీతో నేను ప్రవచనాల విశేషాలు చెప్పించుకుందాం అనుకున్నాను. నిన్న మా మనవరాలు వచ్చింది, అందుకని రాలేదు. నన్ను పరిచయం చేసింది అమ్మమ్మ. ఆ పూర్ణమ్మగారు సుగుణ అత్తగారిని మంగళగిరిలో ఉన్న కూతురుని చూసేందుకు 2 రోజుల కింద వెళ్ళిందని చెప్పింది. నాకు ఆవిడ టీవీ స్నేహితురాలు. చాలా పుస్తకాలు చదువుతుంది. ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో చెప్పగలదు. నాకు కూడా పుస్తకాలు చదవమని ఇస్తుంది. లోపలికొచ్చాక చెప్పింది అమ్మమ్మ. అప్పుడు గుర్తొచ్చి అడిగాను, ఇంట్లో టీవీ ఏమైపోయిందమ్మమ్మ? పాడైపోయిందా? లేదమ్మా, తాతయ్య గుర్తుగా తనకిమ్మని కనకారావు అడిగాడు. మీ అమ్మ నన్ను తీసుకుని వెళ్లే ముందు అది అతనికిచ్చింది. కనకారావు తాతయ్యకి పియ్యేలాంటివాడు. అమ్మమ్మ వంట పూర్తయ్యేలోపుగా రాజు తాతయ్యను చూసి వస్తానని వెళ్లాను. అక్కడ ఇదే విషయం. వదిన ఎందుకు ఒంటరిగా ఉండటం? రోజు ఏదో ఒక టైంలో నేనో, చిన్నమ్మమ్మో పిల్లలో వెళ్లి చూసొస్తున్నాము అంటూ చెప్పాడు తాతయ్య. కొబ్బరి చెట్ల బేరం పెట్టానని చెప్పింది. వాళ్ళెవరైనా వచ్చారా? ఆ డబ్బు బ్యాంకులో వేయమంది. 11ంటికి వస్తానని చెప్పు. వచ్చే ముందు రాజు తాతయ్య చెప్పారు.
తిరిగొచ్చేసరికి ఒక అరడజను మంది స్త్రీలు అమ్మమ్మ చుట్టూ చాప మీద కూర్చొని ఉన్నారు. అందరి చేతుల్లోనూ క్రోషియా సూదులు, దారం, పక్కనే నోట్బుక్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి నా పెద్ద మనవరాలు, లక్నో నుంచి వచ్చింది. వాళ్లకి చెప్పి, అమ్మలు, వీళ్ల పని పూర్తి కాగానే వస్తాను, పర్వాలేదు కదా అంది. అలాగేనని తల ఊపి కాళ్లు కడుక్కొని వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాను. ఇక్కడికొచ్చాక అన్నీ ఆశ్చర్యాలే. నేను కొత్త అమ్మమ్మని చూస్తున్నాను అనిపించింది. వాళ్లకి అమ్మమ్మ క్రోషియా అల్లిక నేర్పుతోంది. తలొక డిజైను వేస్తున్నారు. చక్కగా విడమర్చి చెప్తూ తప్పొస్తే ఎలా విప్పాలో, మళ్ళీ ఎలా ముడివేయాలో చెప్తుంటే అమ్మమ్మలో ఎంత మంచి టీచరుందా అని ఆశ్చర్యం వేసింది. తర్వాత మిరప్పళ్ల పచ్చళ్ళలో రకాలు ఇంకా 2-3 వంటల పుస్తకాల్లో రాసుకున్నారు. చిన్నతనంలో పురిటికి పుట్టింటికెళ్ళినప్పుడల్లా మా మరదల దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడికొచ్చాక ఏదైనా అల్లినా బావుందనేవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. నా పిల్లలకి నేర్చుకోవాలని శ్రద్ధ లేదని అలా పెట్లో పడుండేవి. ఒకసారి ఎండలో వేస్తుంటే సుగిన చూసింది. తనకి నేర్పమంది. తన స్నేహితులను కూడా తీసుకొనొచ్చింది. 2-3 రోజులకి ఒకసారి వీళ్లంతా వస్తుంటారు. వీళ్ళందరూ నా స్నేహితులు. అన్నాళ్ళు తింటుంటే చెప్పింది అమ్మమ్మ. హైదరాబాద్లో కొనటం కుదరలేదు. గుంటూరులోని అమ్మమ్మకి 2 జరీ చీరలు కొనాలని మధ్యాహ్నం సుగుణతో కలిసి బజారుకెళ్లాను. తిరిగొచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం నా మతి పూర్తిగా పోగొట్టింది. హాల్లో ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఒక 10 మంది ఉంటారేమో. అమ్మమ్మకి ఎదురుగా 2 వరుసల్లో కూర్చొని ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళకి ఏదో చెప్తోంది. అందరూ పుస్తకాలు పట్టుకుని వింటూ రాసుకుంటున్నారు. లోపలికి వెళ్ళాక వాళ్ళకావిడ సంస్కృత శ్లోకాలు వినిపిస్తోందని అర్థమైంది. నా అలికిడి విని వాళ్ళు తలెత్తి చూశారు. ఈ ఒక్క శ్లోకం రాసుకోండి, ఈ వాళ్ళకి ఆపేద్దాం. మళ్లీ అందరూ పాఠం వైపు దృష్టి మరల్చారు. పిల్లలంతా వెళ్లిపోయాక, నీకు పాఠాలు చెప్పేంత సంస్కృతం వచ్చామమ్మా అని ఆశ్చర్యాన్ని దాచుకోలేక అడిగేశాను. చిన్నప్పుడు నేర్చుకున్నదే. మా తాతయ్య గొప్ప పండితుడు. మా అమ్మమ్మ కూడా కావ్యాలు చదువుకుంది. మా అమ్మమ్మకి ఒక్కతే కూతురవటంతో మా దగ్గరే ఉండేది. అప్పుడు అమ్మమ్మ మమ్మల్ని కూర్చోబెట్టి అమరం, శబ్దమంజరి, రామాయణం, రఘువంశం చెప్పించింది. అదే ఇంకా జ్ఞాపకం ఉందంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో మాటల్లో చిన్నప్పుడు నేను కొంచెం సంస్కృతం నేర్చుకున్నానని పూర్ణమ్మ గారితో చెప్పాను. ఒకరోజు ఆవిడ చెల్లెలు మనవరాలను తీసుకుని వచ్చింది. ఇంటర్ చదువుతోందట. సంస్కృతంలో సందేహాలున్నాయి అంది. మీ దగ్గరికి తీసుకొనొచ్చానని అంది. ఆ పిల్ల సందేహాలు తీర్చాను. అదే తన స్నేహితులను తీసుకొనొచ్చింది. నువ్వెంతవరకు చదువుకున్నావమ్మమ్మా? ఇన్నేళ్లు రాని సందేహం నాకిప్పుడొచ్చింది. మా చదువులేం చదువులమ్మా. అక్షరాలొస్తే చాకిలి పద్దు రాయగలిగితే చాలు అనేవాళ్ళు. పల్లెటూళ్లలో బడి ఉంటే ఎన్ని క్లాసులుంటాయి? ఆ తర్వాత ఏం నేర్చుకున్నా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునేదే. చదువైనా, వంటైనా, ముగ్గుల్లాంటివైనా. పెద్దమామ, నీకు ఫోన్ వచ్చింది. పెద్దత్తయ్య చేసింది. మళ్ళీ చేస్తుందంట. సాయంత్రం రాజు తాతయ్య మనవడు సెల్ ఫోన్ పట్టుకుని వచ్చాడు. అది అమ్మ నుంచి ఫోను. అమ్మమ్మ మాట్లాడింది. నేను రావటం తనకి చాలా సంతోషంగా ఉందని చెప్పింది. కొబ్బరికాయలు, కరివేపాకు అమ్మానని, డబ్బు బ్యాంకులో వేయించానని చెప్పింది. తను బాగానే ఉన్నానని, పక్కింటి వాళ్ళు సాయంగా ఉన్నారని చెప్పిందే తప్ప తానేం చేస్తుందో, కాలక్షేపం ఏమిటో చెప్పలేదు. బహుశా అమ్మ కూడా అడిగి ఉండదు. తర్వాత ఫోన్ నాకిచ్చింది. అమ్మమ్మతో మాట్లాడావా అని అడిగింది అమ్మ. అన్ని వివరాలు వచ్చాక చెప్తాను. నేను రేపు కాకుండా ఎల్లుండి బయలుదేరొస్తాను. మా పిల్లలు గోల్ చేయటం లేదు కదా. అమ్మ నాకు బదులు చెప్పి మళ్ళీ, అమ్మమ్మ ఏమందే, ఒప్పుకుంటుందా నీతో రావటానికి అంటూ ప్రశ్నించింది. అదేం లేదు, అమ్మమ్మ బాగానే ఉంది. చాలా పనుల్లో మునిగుంది. అన్నీ వచ్చి చెప్తాను. అప్పటికే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను మాట్లాడవలసింది అమ్మమ్మతో కాదు, అమ్మతో అని. అంతేకాక వెళ్లేలోగా నేనింకో 2 పనులు చెయ్యాలని కూడా నిశ్చయించుకున్నాను. నేనున్నంతసేపు అమ్మమ్మ ఏదో కబుర్లు చెప్తూనే ఉంది. నా సంసారం, పిల్లలు, అత్తమామలు, లక్నో గురించి ఎన్నో అడిగింది. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సౌకర్యాలు, లాభాలు, మనుషుల స్వభావాలను బట్టి మసలుకోవటం, పరిశీలించటం నాకే కొత్తగా అనిపించింది. మర్నాడు సుగుణని తీసుకుని బయలుదేరుతుంటే, నిన్న వెళ్ళావుగా, ఇవాళ కూడా ఎండలో ఎక్కడికి అంది అమ్మమ్మ. చిన్న పనుంది, తొందరగానే వస్తాను అని చెప్పాను. ఒక పోర్టబుల్ టీవీ, ఒక సెల్ ఫోను కొన్నాను. ఇవే నేను చెయ్యాలనుకున్న 2 పనులు. కేబుల్ కనెక్షన్కి మాట్లాడి వచ్చాం. కాసేపటికి టీవీ కేబుల్ వాడు వచ్చాడు. వాళ్ళని చూస్తూనే,
ఇవన్నీ ఏమిటమ్మలు అని అడిగింది. నీకోసమే. వాళ్ళ 2 గదుల్లో పిల్లలు చదువుకుంటుంటే మీరు టీవీ చూడలేరు కదా. నువ్వు పూర్ణమ్మగారు ఇక్కడే మీకు కావాల్సిన ప్రోగ్రాంలు చూడండి. మీకు ఎవరైనా ఫోన్ చేస్తే రాజు తాతయ్య ఇంటి నుంచి ఎవరో ఫోన్తో రావాలి. అందుకే నీకు ఫోన్ ఉండాలని తెచ్చాను. ఇంక నుంచి కావాలనుకున్నప్పుడు నువ్వే అందరికీ ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఈ 2 నీకు అవసరం, ఇంకేం చెప్పకు అన్నాను. అప్పుడావిడ ముఖంలో కలిగిన భావం సంతోషమో సంతృప్తో 2 కలిసి ఉన్నాయో చెప్పలేను. చీరలివ్వగానే మళ్ళీ ఇవి కూడా ఎందుకమ్మా అంది. మర్నాడు తిరుగు ప్రయాణం అయ్యాను. ఆటో దాకా వచ్చి నేను ఆటో ఎక్కుతుంటే ఒక మాట చెప్పింది. నేనెవరినీ బాధ పెట్టాలని, ఎవరినీ వదిలేసి ఉండాలని లేదమ్మా. ఆ విషయం అమ్మతో చెప్పు. ఓపికన్నన్నాళ్ళు ఉంటాను. ఆ తర్వాత ఎలాగో వాళ్ళ దగ్గరే ఉండాలి. నన్ను నేను పరీక్షించుకుంటున్నానని చెప్పు. జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. అలాగేనంటూ చెయ్యి ఊపాను. ఆటో ముందుకు వెడుతున్నా నా ఆలోచనలన్నీ అమ్మమ్మ చుట్టూనే ఉండిపోయాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.